ఓం శాంతి. समय रेत की तरह फिसल रहा है। సమయం ఇసుక వలె జారిపోతూ ఉన్నది, అంటే గడిచిపోతూ ఉన్నది. तो क्या आप समय की रफ्तार से चलने के लिए तैयार हैं? మరి మీరు సమయ వేగంతో పరిగెత్తడానికి తయారుగా ఉన్నారా? किन्हें कहेंगे एवर रेडी? ఎవరు రెడీగా ఉన్నారు అంటే సిద్ధంగా ఉన్నారు అని ఎవరినంటారు? एवर रेडी का अर्थ क्या है? एवर रेडी सदा समय का आवाहन करते हैं। ఎవరు రెడీ అనగా అర్థం ఏమిటి? ఎవరైతే ఎవరు రెడీగా ఉంటారో వారు సదా సమయాన్ని ఆహ్వానం చేస్తారు. जो एवर रेडी होता है वह आवाहन करते हुए अपने को सदा तैयार भी रखते हैं। ఎవరు రెడీగా ఉంటారో వారు సమయాన్ని ఆహ్వానం చేస్తూ మరి స్వయం కూడా తయారుగా ఉంటారు. अंतिम समय का सामना करने के लिए अब तैयार होना है ना? అంతిమ సమయాన్ని ఎదుర్కోవడం కోసం ఇప్పుడు తయారుగా ఉండాలి కదా. अगर समय आ जाए तो प्राप्ति 50%। ఒకవేళ స్వయం తయారుగా లేరు, సమయం వచ్చేసింది అంటే ప్రాప్తి 50% మాత్రమే. समानता की प्राप्ति क्या होगी? సమానత యొక్క ప్రాప్తి ఏమై ఉంటుంది? एवर रेडी अर्थात सदा अंतिम समय के लिए अपने को सर्वगुण संपन्न बनाने वाला। ఎవరు రెడీ అనగా సదా అంతిమ సమయం కోసం స్వయాన్ని సర్వగుణ సంపన్నులుగా తయారు చేసుకునేవారు. संपन्न तो होना है ना? సంపన్నులైతే అవనే అవ్వాలి కదా. गायन भी है सर्वगुण संपन्न, 16 कला संपूर्ण। గాయనం కూడా ఉన్నది, సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు. तो एवर रेडी अर्थात संपन्न स्टेज। ఎవరు రెడీ అనగా అర్థమైంది సంపన్న స్టేజ్. अव्यक्त वाणी तारीख 24 जून 1972 पृष्ठ 326 अंत। అవ్యక్తవాణి తేదీ 24 జూన్ 1972. एवर रेडी का अर्थ है मन वचन कर्म। संबंध संपर्क में समय का आर्डर हो। ఎవరు రెడీ అనగా మన్ వచన్ కరం సంబంధ సంపర్కంలో ఒకవేళ సమయం యొక్క ఆర్డర్ లభించింది అనుకోండి, अचानक అంటే సడన్ గా, तो एवर रेडी। అప్పుడు కూడా ఎవరు రెడీగా ఉండాలి. और अचानक ही होना है। ఎవరు రెడీగా ఉన్నట్లయితే సడన్ గా ఇలా ఏమైనా జరగచ్చు. जैसे अपनी दादी को देखा, ఏ విధంగా మీరు మీ దాదీని చూశారు? अचानक एवर रेडी। అచానక్ మరియు ఎవరు రెడీ, ఈ రెండు విశేషతలు ఆవిడలో ఉండేటివి. हर स्वभाव में हर कार्य में इजी रहे। ప్రతి స్వభావంలోనూ ప్రతి కార్యంలోనూ సహజంగా ఉండేవారు, ఈజీగా, సరళ స్వభావం కలిగి. संपर्क में इजी, स्वभाव में इजी। సంపర్కంలో వచ్చినప్పుడు అందరితో కలిసిమెలిసి సహజంగా, స్వభావం కూడా అందరితో కలిసిమెలిసి ఉండేట్టుగా ఉండేది. सेवा में इजी, संतुष्ट करने में इजी। సేవలోనూ ఈజీ, ఇతరుల్ని సంతుష్టం చేయడంలోనూ ఈజీ, और संतुष्ट रहने में इजी। మరి సంతుష్టంగా ఉండడంలోనూ ఈజీ. ఈజీ అంటే సహజంగా. इसलिए बाप दादा समय की समीपता का बार बार इशारा दे रहा है। అందుకే బాప్ దాదా సమయం సమీపానికి వచ్చింది అని మాటి మాటికి ఇషారా ఇస్తున్నారు. अभी स्वपुरुषार्थ का समय बहुत थोड़ा है। ఇప్పుడు స్వయం యొక్క పురుషార్థం కోసం సమయం చాలా తక్కువగా ఉన్నది. इसलिए अपने जमा के खाते को चेक करो। అందువల్ల మీ జమా ఖాతాని చెక్ చేసుకోండి. महावीर की और महारथी की पहचान तो होगी ना? మహావీర్ మరియు మహారథి ఈ ఇద్దరికి తేడా అయితే ఉంటుంది కదా, వారి వేరువేరు గుర్తింపు అయితే ఉంటుంది కదా. महावीर कौन है? మహావీర్ ఎవరయ్యారు? महावीर वो है जो हर समय तैयार रहे। ఎవరైతే
ప్రతి సమయము ఎల్లప్పుడూ సిద్ధంగా తయారుగా ఉంటారో వారిని మహావీర్ అంటారు. क्या ఏమన్నారు? माया रावण आओ और हम तुमसे लड़ाई लड़े और विजयी बने. ఆ, మాయా రావణుడా రా, మేము నీతో యుద్ధం చేసి విజయులవుతాము అని అంటాడు మహావీరుడు. क्या एवर रेडी रहे, అంటే అర్థం ఎల్లప్పుడూ ఎవరు రెడీగా ఉండేవారు, लड़ाई लड़ने के लिए और विजयी बनने के लिए. ఆ, యుద్ధం చేసి విజయులయ్యేందుకు. डरने का तो नाम ही निशान नहीं. ఆ, భయపడే మాటే లేదు. और महारथी మరి మహారథులు तो कुछ डर तो रहेगा. ఎంతో కొంత భయం అయితే ఉండనే ఉంటుంది. श्रीमत मिले व डायरेक्शन मिले और 1 सेकेंड में उस स्थिति में स्थित हो जाएं, శ్రీమతం లభించినా లేక ఏదైనా డైరెక్షన్ లభించినా మరి ఒక్క సెకండ్లో ఆ స్థితిలో స్థితులైపోవాలి. दूसरा सेकेंड भी न लगे. మరి రెండవ సెకండ్ కూడా పట్టకూడదు. इसको कहा जाता है एवर रेडी. దాన్నే అంటారు వారినే అంటారు ఎవర్ రెడీ అని. अव्यक्त वाणी तारीख 4 मई 1973 पृष्ठ 52 आदि. అవ్యక్తవాణి తేదీ 4 మే 1973. एवर रेडी अर्थात कोई भी वरदान या सम्मान ఎవర్ రెడీ అనగా ఏదైనా వరదానము లేక స్వమానము उसका संकल्प किया और स्वरूप बना. ఆ వరదానాన్ని యొక్క లేదా స్వమానాన్ని యొక్క సంకల్పం చేశారు మరియు ఆ స్వరూపంగా అయిపోయారు. इसलिए बाप दादा आज इस बात पर अटेंशन दिला रहे हैं అందుకే బాప్దాదా ఈ రోజు ఈ విషయం పైన అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. कि किसी भी वरदान को फलीभूत कर ఏదైనా వరదానాన్ని ఫలీభూతం చేసి वरदान या सम्मान के स्वरूप के अनुभवी बन सकते हो. వరదాని లేక స్వమానాన్ని యొక్క అనుభవీలుగా అవ్వచ్చు. और ऐसा बनना ही पड़ेगा. ఇప్పుడు అలా తయారవనే అవ్వాల్సి ఉంది. कोशिश कर रहा हूँ. ప్రయత్నం చేస్తూ ఉన్నాను. अगर कोशिश करनी भी है ఒకవేళ ప్రయత్నం కూడా చేయాలి అనుకుంటే तो अभी से करो, ఇప్పటి నుండే చెయ్యండి. क्योंकि समय बहुत कम रह गया है. ఎందుకనంటే సమయం ఇప్పుడు చాలా తక్కువ మిగిలింది. बहुत समय का अभ्यास समय पर मदद देगा. చాలా సమయాన్ని నుండి అభ్యాసం చేస్తూ ఉంటే సమయ అనుసారంగా అది సహయోగం ఇస్తుంది. पुरुषार्थी नहीं बनो, పురుషార్థీలుగా ఇప్పుడు కావద్దు, अनुभवी. ఇప్పుడు అనుభవీలుగా అవ్వండి. क्योंकि अनुभव की अथॉरिटी आप सबको ऑलमाइटी अथॉरिटी ने दी हुई है. ఆ అనుభవం యొక్క అథారిటీ మీకు ఆల్మైటీ అథారిటీ ఎవరైతే ఉన్నారో సర్వశక్తివంతుడైన తండ్రి నుంచి లభించి ఉంది అనుభవం యొక్క అథారిటీ. अब ऐसे एवर रेडी बनो जो हर संकल्प हर सेकंड ఇప్పుడు అలా ఎవరు రెడీలుగా అవ్వండి. ప్రతి సంకల్పము ప్రతి సెకండు हर श्वास जो बीते ప్రతి శ్వాస ఏదైతే నడుస్తుందో గడిచిపోతుందో वह वाह वाह हो. అది వాహ్ వాహ్ అంటూ గడవాలి. वाई न हो. వై అంటే ఎందుకు ఏంటి అనే విధంగా కాదు. वाह वाह हो. వాహ్ వాహ్ అంటూ మీ సమయము మీ సంకల్పము నడవాలి. अभी कोई समय वाह वाह होता है तो कोई समय वाह के बजाय भाई हो जाता है. ऐसा क्यों हुआ? ఇప్పుడైతే కొంచెం సమయం వాహ్ వాహ్ అంటూ నడుస్తూ ఉంటారు. మరి కొంచెం సమయం వై వై అంటే ఎందుకు ఇలా ఎందుకు అలా ఎందుకు అనే ప్రశ్న చిహ్నం తయారవుతూ ఉంటుంది. कोई समय बिंदी लगाते हैं, कोई समय क्वेश्चन मार्क और आश्चर्य मार्क भी लग जाता है. ఒక్కొక్కసారి బిందు పెడతారు. ప్రతి ఒక్క విషయం విని బింది. ఒక్కొక్కసారి క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్న చిహ్నం పెడతారు. మరి ఒక్కొక్కసారి ఆశ్చర్యార్థక నిశాని గుర్తు కూడా పెడతారు. ఆహా అలా అయిందా అంటూ. आप सबका मन भी कहे वाह. మీ అందరి యొక్క మనస్సు కూడా
ప్రతి సెకండు ప్రతి సమయము వాహ్ వాహ్ అనే విధంగా ఉండాలి. और जिसके भी संबंध संपर्क में आते हो, चाहे ब्राह्मणों के, चाहे सेवा करने वालों के, మీరు ఎవరి సంబంధ సంపర్కంలో అయినా వెళ్తారు. భలే బ్రాహ్మణుల సంబంధ సంపర్కంలోనే కావచ్చు, లేదా మీరు ఎవరికైతే సేవ చేస్తారో వారి సంబంధ సంపర్కంలోనే కావచ్చు. सबके मुख से क्या निकले? అందరి నోటి నుండి ఏమి వెలువడాలి? वाह वाह, वाह ड्रामा, वाह बाबा, और वाह बाबा के बच्चे। వాహ్ వాహ్ అనే శబ్దమే వెలువడాలి. వాహ్ డ్రామా, వాహ్ బాబా, వాహ్ బాబాకే బచ్చే అంటే బాబా పిల్లలు అని వారి నోటి నుండి కూడా వాహ్ వాహ్ అనే శబ్దమే వెలువడాలి. एवर रेडी बनने के लिए किन बातों पर ध्यान देना है? ఎవరెడీగా అయ్యేందుకు ఏ మాటలపైన అటెన్షన్ ఇవ్వాలి? अभी एवर रेडी बनने के लिए अभी से ही अपनी चेकिंग करो. ఇప్పుడు ఎవరెడీలుగా తయారయ్యేందుకు ఇప్పటి నుండే మీ యొక్క చెకింగ్ అనేది చేసుకోండి. जैसे सारी नॉलेज का रिवाइज कोर्स कर रहे हो, ఏ విధంగా మొత్తం నాలెడ్జ్ యొక్క రివైజ్ కోర్స్ చేస్తూ ఉన్నారో वैसे ही अपनी प्राप्ति व पुरुषार्थ का चार्ट भी शुरू से रिवाइज करके देखो. అలానే మీ యొక్క ప్రాప్తి మరియు పురుషార్థం యొక్క చార్టును కూడా ప్రారంభం నుండి రివైజ్ చేసి చూసుకోండి. अव्यक्त वाणी तारीख 21 जुलाई 1973 पृष्ठ 139 मध्य. అవ్యక్తవాణి తేదీ 21 జూలై 1973. एवर रेडी बनने के लिए तीव्र गति का पुरुषार्थ. ఎవరు రెడీలుగా తయారయ్యేందుకు తీవ్రగతి యొక్క పురుషార్థం చేయాలి. बेहद की वैराग्य व्यक्ति का दिल से वैराग. బేహద్దు వైరాగ్య వృత్తి అంటే హృదయపూర్వకంగా వైరాగ్యం అనేది చేయాలి. आज अमृतसर में आया, अंदर बाहर एवर रेडी रहना है। ఈరోజు అవ్యక్తవాణిలో వచ్చింది లోపల నుండి బయట నుండి ఎవరు రెడీగా ఉండాలి అని. अंदर बाहर एवर रेडी रहना है। अंदर से संकल्पों में वृद्धि नहीं होनी चाहिए. లోపల నుండి ఎవరు రెడీ అంటే లోపల మనసులో సంకల్పాల యొక్క వృద్ధి అనేది ఉండకూడదు. संकल्प एकाग्र होना चाहिए, एकाग्रता का. సంకల్పాలు ఏకాగ్రత యొక్క ఏకాగ్రం అయ్యి ఉండాలనా, या अनेक प्रकार के संकल्प चलें. లేదా అనేక ప్రకారాలైన సంకల్పాలు నడవాలనా, और बाहर हैं कर्मेंद्रिया. ఒక్కరి ప్రతి సంకల్పాలు నడవాలి. మరి బయటవి అంటే బయట నుండి ఎవరు రెడీ అంటే బయటవి అంటే అర్థం స్థూల కర్మేంద్రియాలు. कर्मेंद्रियों से जो कर्म करें కర్మేంద్రియాలతో ఏదైతే కర్మ చేస్తారో वो एक के प्रति कर्म करें అది ఒక్కరి ప్రతినే కర్మ చేయాలనా, या अनेकों के प्रति कर्म करें. లేక అనేకుల ప్రతి కర్మ చేయాలనా, है एक के प्रति करें या ఒక్కరి ప్రతినే కర్మ చేయాలి. अंदर और बाहर हो गया. ఒక్కరి ప్రతి కర్మ చేస్తున్నారు అంటే లోపల నుంచి బయట నుంచి ఎవరు రెడీగా ఉన్నారని అర్థం. एवर रेडी स्थूल सेवा में तो है, क्योंकि सेवा के जो भिन्न भिन्न साधन हैं, उसमें जहाँ बुलावा होता है वहाँ पहुँचने वाले हैं. ఎవరు రెడీ స్థూల సేవలో అయితే ఉండనే ఉన్నారు. ఎందుకంటే సేవ యొక్క అనేక ప్రకారాలైన సాధనాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కడి నుండి అయితే పిలుపు వస్తుందో అక్కడికి వెళ్ళి చేరుకుంటారు. అంటే ఇప్పుడు మన దగ్గర చాలా చిత్రాలు ఉన్నాయి, ఎగ్జిబిషన్ కోసం ఎవరైనా పిలిచారు, మనం ఆ చిత్రాలు తీసుకువెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్ పెడతాం. అంటే ఎక్కడ పిలుస్తారో అక్కడికే వెళ్తాం. लेकिन मनसा से भी जो संकल्प धारण करने चाहो, उसमें भी सदा एवर रेडी हो. అయితే మనస్సు నుండి కూడా ఏదైతే సంకల్పాలని ధారణ చేయాలనుకుంటారో అదే సంకల్పంలో స్థితం అవ్వాలి. అందులో కూడా సదా ఎవరు రెడీగా ఉన్నారా? जो सोचो वह करो उसी समय. ఏమి ఆలోచిస్తారో అదే చెయ్యాలి అదే సమయంలో. इसको कहा जाता है एवर रेडी. వారినే అంటారు ఎవరు రెడీగా ఉండేవారు అని. मनसा से भी एवर रेडी, संस्कार परिवर्तन में भी एवर रेडी. మనస్సు నుండి కూడా ఎవరు రెడీ,
సంస్కారాల్ని పరివర్తన చేయడంలోనూ ఎవరు రెడీ? रूहानी संबंध और संपर्क निभाने में भी एवर रेडी। మరియు ఆత్మీక సంబంధము మరియు సంపర్కాలని నిభాయించడంలోనూ ఎవరు రెడీ? तो ऐसे एवर रेडी हो या टाइम लगता है? మీరు అలా ఎవరు రెడీగా ఉన్నారా లేక సమయం పడుతుందా? संस्कार मिटाने में व संस्कार मिलाने में टाइम लगता है। సంస్కారాల్ని తొలగించుకోవడంలో లేదా సంస్కారాల్ని కలుపుకోవడంలో సమయం పడుతుందా? इसमें भी एवर रेडी बनो। ఇందులోనూ ఎవరు రెడీలుగా తయారవ్వండి. अव्यक्त वाणी तारीख 27 अक्टूबर 1981 पृष्ठ 83 आदि। అవ్యక్తవాణి తేదీ 27 అక్టోబర్ 1981. समय प्रकृति द्वारा अपनी चैलेंज कर रहा है। సమయము ప్రకృతి ద్వారా తన ఛాలెంజ్ అనేది చేస్తుంది. ये समय की समीपता को कॉमन बात नहीं समझो। సమయం అనేది ఇప్పుడు సమీపానికి వస్తూ ఉంది. ఇది సాధారణ మాట అని అనుకోవద్దు. अचानक और एवरेडी शब्द को अपने कर्मयोगी जीवन में हर समय स्मृति मिलाओ। అచానక్ మరియు ఎవర్ రెడీ ఈ రెండు మీ కర్మయోగి జీవనంలో ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోండి. अपने शांति की शक्ति का स्वयं प्रति మీ శాంతి యొక్క శక్తిని స్వయం ప్రతి भिन्न भिन्न रूप में प्रयोग करो। అనేక ప్రకారాలుగా ప్రయోగం చేయండి. जैसे साइंस अपना नया नया प्रयोग करती रहती है, ఏ విధంగా సైన్స్ తమ కొత్త కొత్త ఇన్వెన్షన్ పరిశోధన చేస్తూ ఉంటుందో, जितना स्व के प्रति प्रयोग करते हो ఎంత స్వయం ప్రతి ప్రయోగం చేస్తారో, प्रयोग करने की प्रैक्टिस करते रहेंगे, ఇలా ప్రయోగం చేసే అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే उतना ही औरों के प्रति भी शांति की शक्ति का प्रयोग होता रहेगा। అంతే ఇతరుల ప్రతి కూడా శాంతి యొక్క శక్తిని ప్రయోగం చేయగలచ్చు. आज विशेष अपने शक्तियों की सकाश चारों ओर फैलाओ। ఈ రోజు విశేషంగా తమ శక్తుల యొక్క కిరణాల ప్రకాశాన్ని నలువైపులా వెదజల్లండి. जब आपकी प्रकृति सूर्य की शक्ति ఎప్పుడైతే మీ యొక్క ప్రకృతి యొక్క శక్తి, సూర్యుని యొక్క శక్తి, सूर्य की किरणें अपना कार्य कितने रूप में कर रही है। సూర్యుని యొక్క కిరణాలు తమ కార్యాన్ని ఎన్నో ప్రకారాలుగా చేస్తూ ఉంటాయి. पानी बरसाता भी है, సూర్యకిరణాల కారణంగా వర్షం కూడా కురుస్తుంది. पानी को सुखाता भी है, మరి నీటిని ఎండ పెడతాయి కూడా. दिन से रात, रात में दिन करके दिखाता है। పగల నుండి రాత్రిగా, రాత్రిని పగలుగా కూడా చేసి చూపిస్తాయి. तो क्या आप अपने शक्तियों की सकाश वायुमंडल में नहीं फैला सकते? మరి అలాంటప్పుడు మీరు మీ శక్తుల యొక్క ప్రకాశాన్ని ప్రకాశ కిరణాలని వాయుమండలం మీద వ్యాపింప చేయలేరా? आत्माओं को अपनी शक्तियों को सकाश से दुख अशांति से नहीं छुड़ा सकते हो क्या? వేరే ఆత్మలను తమ దుఃఖ అశాంతి నుండి మీ యొక్క శాంతి కిరణాల ద్వారా వారి యొక్క దుఃఖ అశాంతిని మీరు దూరం చేయలేరా? ज्ञान स्वरूप स्वरूप को इमर्ज करो। జ్ఞాన స్వరూపం యొక్క స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. ज्ञान सूर्य की किरणें फैलाओ। జ్ఞాన సూర్యుని యొక్క కిరణాలని వ్యాపింప చేయండి. सकाश फैलाओ। జ్ఞాన సూర్యుని యొక్క కిరణాల ప్రకాశాన్ని వ్యాపింప చేయాలి. जैसे स्थापना के आदि काल में बाप दादा की तरफ से ఏ విధంగా స్థాపన యొక్క ఆది కాలంలో అంటే యజ్ఞం యొక్క ప్రారంభంలో బాప్దాదా వైపు నుండి अनेक आत्माओं को सुख शांति का सकाश मिलने का घर बैठे अनुभव हुआ। ఆ బాప్దాదా నుండి
అనేక మంది ఆత్మలకి సుఖశాంతి యొక్క వైబ్రేషన్లు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కూర్చున్నట్లే లభిస్తూ ఉండెను. संकल्प मिलता गया, जाओ। వారికి ఇలా సంకల్పాలు అనుభూతి అవుతూ ఉండేది, వెళ్ళండి పలానా చోటుకి అని. ऐसे अब आप मास्टर ज्ञान सूर्य बच्चों द्वारा అలానే ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సూర్య పిల్లలైన మీ ద్వారా सुख शांति की लहर फैलाने की अनुभूति होनी चाहिए। సుఖశాంతుల యొక్క మన సుఖశాంతుల యొక్క అనుభూతి యొక్క ఈ అనుభవం అనేది అందరికీ కావాలి. लेकिन वो अनुभूति तब होगी అయితే ఆ సుఖశాంతి లభిస్తుంది అన్న అనుభూతి అప్పుడే అవుతుంది. इसका साधन है मन की एकाग्रता। దానికి సాధనమైంది మనస్సు యొక్క ఏకాగ్రత, याद की एकाग्रता। తలంపు యొక్క ఏకాగ్రత. एकाग्रता की शक्ति को ఏకాగ్రత యొక్క శక్తిని स्वयं में बढ़ाओ। స్వయంలో పెంచుకోండి, వృద్ధి చేసుకోండి. जब चाहो, जैसे चाहो, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలి అంటే అలా, और जब तक चाहो तब तक मन को एकाग्र कर सको। ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం మనసుని ఏకాగ్రం చేసుకోండి. अभी मास्टर ज्ञान सूर्य के स्वरूप को इमर्ज करो। ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సూర్యుని యొక్క స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. और शक्तियों की किरणें सकाश फैलाओ। ఇప్పుడు శక్తి యొక్క కిరణాల యొక్క ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింప చేయండి. समय पर कौन रह सकेंगे एवर रेडी? సమయానుసారంగా ఎవరు రెడీ, ఎవరు ఉండగలరు? सदा वापस घर जाने के लिए अगर रेडी रहना। సదా వాపస్ ఇంటికి వెళ్ళడానికి ఎవరు రెడీగా ఉండాలి? रेडी कब रहेंगे? ఎవరు రెడీగా ఎప్పుడు ఉండగలరు? अंतमते तो गते होगी ना। అంతమతే సోగతి ఉంటుంది కదా. तो सारा जीवन अगर आपने को आत्मा ज्योति बिंदु स्टार समझा होगा, ఎవరైతే జీవితాంతం ఎప్పటి నుండి అయితే జ్ఞానంలో వచ్చారో అప్పటి నుండి నేను జ్యోతిర్బిందు నక్షత్ర సమాన ఆత్మ అని ఎవరైతే అభ్యాసం చేసి ఉంటారో, तो जब अंत काल आएगा అప్పుడు ఎప్పుడైతే అంతిమ సమయం వస్తుందో तो सहज ही निराकारी అప్పుడు వారు సహజంగానే నిరాకారి, बीज रूप बिंदु रूप బీజ రూప బిందు రూప स्टार रूप निसंकल्पित स्टेज बन जाएगी। నక్షత్ర సమానమైన నిస్సంకల్ప స్టేజ్ అనేది తయారవుతుంది. और उस स्थिति में आनंद से स्थिर हो जाएंगे। మరి ఆ స్థితిలో ఆనందంగా స్థిరమైపోతారు. బీజ రూప బిందు రూప నక్షత్ర సమానమైన ఆత్మ యొక్క నిస్సంకల్ప స్టేజ్లో कोई कठिनाई नहीं। ఏ ప్రకారమైన కష్టం అనేది అనుభవం కాదు. अभी फलाने स्थान के हैं, यह भी नहीं। ఇప్పుడు మేం పలానా స్థానానికి చెందిన వారిమి, ఇలా కూడా ఉండకూడదు. फलाने स्थान पर ही ठीक है, यह भी नहीं। మేము పలానా జగాలోనే మంచిగా ఉంటాము, అలానూ ఉండకూడదు. बेहद के मालिक बनना है या एक स्थान का? ఇప్పుడు బేహద్దు మాలికలు అవ్వాలనా లేక ఒకే స్థానాన్ని యొక్క మాలికలు అవ్వాలనా? ऐसा नहीं, थोड़ा सा स्थान परिवर्तन हो तो स्थिति परिवर्तन हो जाए। ఆ సమయము కొంచెం ఏదైనా స్థానం పరివర్తన అయింది అంటే మన స్థితి కూడా పరివర్తన అయిపోయే విధంగా ఉండకూడదు. अभी भेजेंगे यहाँ वहाँ, तैयार हो। ఇప్పుడు ఎక్కడైనా పంపించొచ్చు, ఎక్కడికో అక్కడికో. తయారుగా ఉన్నారా? फॉरेन भेजें या किसी भी स्थान पर भेजें, लेकिन एवर रेडी। భలే ఫారిన్కి పంపించొచ్చు లేదా ఏదైనా స్థానానికి పంపించొచ్చు, అయితేనూ ఎవరెడీగా ఉండాలి. देश में भेजें या विदेश में, దేశంలో ఎక్కడైనా నలువైపులా ఎక్కడైనా లేదా విదేశంలో పంపించినా
जब जाना होता है तो शक्ति आपे ही मिल जाती है। ఎప్పుడైనా మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి డైరెక్షన్ వచ్చింది, మనం వెంటనే సిద్ధమైపోయాము, తయారైపోయాము అంటే శక్తి తనంతట అదే లభిస్తుంది. अव्यक्त वाणी तारीख 9 जनवरी 1980 पृष्ठ 198 मध्य। అవ్యక్తవాణి తేదీ 9 జనవరి 1980. अब जिन्होंने दे दुनिया भर का घर में अटब्बर इकट्ठा किया हुआ है, అయితే ఇప్పుడు ఎవరైతే ఇంట్లో అంటే ఎక్కడుంటారో ఆ స్థానంలో లెక్కలేనంత సామాను జమ చేసుకుని ఉన్నారు అనుకోండి, కూడపెట్టుకుని ఉన్నారు అనుకోండి, ब्रह्मा कुमारियों की तरह बड़े बड़े महलवानियों का अड्डा जमाया हुआ है, బ్రహ్మకుమారీల వలె పెద్ద పెద్ద బిల్డింగుల్ని మంచిగా చేసుకొని స్థలం చేసి కూర్చున్నారు అనుకోండి. ट्रांसफर होने के लिए कहा जाता है तो ट्रांसफर भी नहीं होती, मना कर देती है, हम नहीं जाएंगे इतनी बड़ी बिल्डिंग छोड़ करके। ట్రాన్స్ఫర్ కోసం వాళ్ళకి ఎప్పుడైనా మీరు ఇక్కడి నుంచి వేరే సెంటర్కి వెళ్ళాలి అంటే అంటారు, మేము ఇంత పెద్ద సెంటర్ని తయారు చేశాము, మేము ఈ సెంటర్ను వదిలి మరి ఎక్కడికి వెళ్ళము అని అంటారు. हमने बड़ी मेहनत से बनाई है, మేము చాలా శ్రమతో ఇంత పెద్ద బిల్డింగ్ని కట్టించాము, सोफा सेट बनाया, गाड़ी बनाई, సోఫా సెట్ని తయారు చేయించాము, గాడీను పెట్టుకున్నాము, 4 వీలర్, ये बनाया वो बनाया, ఇది చేసాం, అది చేసాం, ఇలా తయారు చేసాం, అలా తయారు చేసాం. हम कैसे एक जो छोड़ करके दूसरे सेंटर में चले जाएं? ఇప్పుడు మేము ఇదంతా వదిలిపెట్టి వేరే సెంటర్కి ఎలా వెళ్ళగలము? तो मोह लग गया ना। అంటే మోహం అనేది ఏర్పడిందనే కదా అర్థము. अब वो मोह लग गया, उसकी परीक्षा नहीं होनी चाहिए। ఎవరికైతే ఇలా మోహం అనేది ఏర్పడుతుందో అటువంటి వాళ్ళకి పరీక్ష అనేది రావాలనా వద్దా? जिनका मोह टूटा हुआ होगा वो 1 सेकंड में छोड़ छाड़ के पहली गाड़ी पकड़ लेंगे। ఎవరికైతే మోహం అనేది తొలగిపోయి ఉంటుందో వారికి డైరెక్షన్ వచ్చింది అంటే ట్రాన్స్ఫర్ కోసం 1 సెకండ్లో అన్ని వదిలిపెట్టేసి వారు మొదటి బండిని ఎక్కేస్తారు. అలా ఎప్పుడు జరుగుతుంది బాబా అన్నారు ఎవరు. होगा ఎప్పుడు జరుగుతుంది అంటే तैयार है? తయారుగా ఉన్నావా మొదటి గాడి ఎక్కడానికి? माताजी तो बिल्कुल रेडी है। మొదటి బండి ఎక్కేయడానికి మాతాజీ పూర్తిగా తయారుగా ఉన్నారు. एवर रेडी ఎవరు రెడీగా ఉన్నారు కదా? है? पूछ रहे जब हो तो अब बता दो। ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎప్పుడు మొదటి బండి ఎప్పుడు బయలుదేరుతుంది, ఎప్పుడు బయలుదేరుతుందో మాకు చెప్తే మేము వెళ్తాం అని. पहली गाड़ी सबको मिलेगी क्या बाबा? है? पहली गाड़ी सबको मिलेगी क्या? ఎవరో మాతాజీ ప్రశ్నించారు, ఆ మొట్టమొదటి బండి అందరికీ లభిస్తుందా? మొదటి ట్రైన్ ఏదైతే బయలుదేరుతుందో అది అందరికీ లభిస్తుందా అని అడిగారు. पहली गाड़ी सबको मिलेगी क्या? एक ट्रेन चलती है ना, जो एवर रेडी होंगे उनको मिलेगी। ఎవరు రెడీగా ఉంటారో వారికి లభిస్తుంది ఆ మొదటి ట్రైను. एवर रेडी बनना क्यों आवश्यक है? ఎవరు రెడీలుగా తయారవ్వడం ఎందుకని తప్పనిసరి అయింది? पास विधानर बनने के लिए क्या विधि बताई? పాస్ విత్ ఆనర్ అయ్యేందుకు విధి ఏం చెప్పారు? सदा एवर रेडी रहना। సదా ఎవరు రెడీగా ఉండాలి. जैसे शुरू में ऐलान निकला कि सभी को इस घड़ी मैदान में आना है, वैसे अब भी रिपीट जरूर होना है। ఏ విధంగా ప్రారంభంలో ఇలా అనౌన్స్మెంట్ అయింది, అందరూ ఇదే సెకండ్లో అన్ని వదిలిపెట్టి మైదానంలోకి రావాలి, అలానే ఇప్పుడు కూడా రిపీట్ అవనున్నది. लेकिन भिन्न भिन्न रूप में जो అయితే అనేక ప్రకారాలుగా ఇలా డైరెక్షన్ అనేది అనౌన్స్మెంట్ అనేది అవుతుంది. అలా కాదు అందరికీ ఒకే ప్రకారమైనటువంటి పిలుపు వస్తుంది అనేమి కాదు. तो बातें आपके ध्यान में भी नहीं होंगी, स्वप्न में भी नहीं होंगी, उन बातों का ऐलान निकलना है। और ఏదైతే మాటలు మన బుద్ధిలోనూ ఉండవు, స్వప్నంలోనూ ఉండవు. ఇప్పుడు ఆ మాటలు జరుగుతాయి, అలానే అనౌన్స్మెంట్ అవుతుంది. और ऐसे पेपर में जो पास होंगे वही पास विद ऑनर्स होंगे।
అంటే ఏ రకంగానైనా మనకి పిలుపు రావచ్చు అని అర్థం. ఇప్పుడు అలాంటి పేపర్లో ఎవరైతే పాస్ అవుతారో వారినే పాస్ విత్ ఆనర్ అంటారు. అంటే ఇంతవరకు ఎప్పుడు అలా పిలవలేదు అక్కయ్య గారు, ఇలా ఇప్పుడు ఎందుకు పిలిచారు అనుకొని కొంతమంది ఉండిపోతారు. ఏ రకంగా మీకు పిలుపు వచ్చినా వెంటనే ఏమీ ఆలోచించకుండా ఇది శివబాబా యొక్క డైరెక్షన్ అనుకుని అడుగు ముందుకు వేశారు అంటే తప్పకుండా ఆ పేపర్లో పాస్ అయిపోతారు. లేదంటే లేదు. మీకు మొదట కూడా తెలుసు మహాసంఘటన జరిగేది. అప్పుడు మొదటైతే బాబా వస్తున్నారు అని పిలిచేవారు, రేపు క్లాసు అని. తర్వాత అక్కయ్య గారు మీతో అర్జెంట్ కొంచెం పని ఉంది, సైన్ తీసుకోవాలి రాండి అని పిలిచేవారు. సరే అని ఎవరో యజ్ఞసేవ తప్పనిసరి అని వెళ్ళిపోతే వాళ్ళకి మా సంఘటన క్లాస్ లభించేది. ఎవరైనా ఆ విషయాల్ని ఈరోజు కాకుంటే రేపు వెళ్దాంలే అనుకుని నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు క్లాస్ మిస్ అయిపోయేవారు కదా. అలానే ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఆలోచించి ఉండరు, మీ బుద్ధిలోనే రాలేదు, మీ స్వప్నంలోనూ లేదు. అలాంటి మాటలు ఇప్పుడు జరగనున్నవి. అందుకని మీ ముందు ఎలాంటి పేపర్ వచ్చినా మీరు దాంట్లో పాస్ విత్ ఆనర్ అవ్వాలి. यह फाइनल पेपर का पहले ही अनाउंस कर रहे हैं. हर ఎందుకంటే ఫైనల్ పేపర్ ఏ ప్రకారంగా అయినా రావచ్చు. అందుకే ముందు నుంచే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. समय निर्बंधन, ప్రతి సెకండు ప్రతి సమయము నిర్బంధనంగా ఉండాలి. सर्विस के बंधन से भी निर्बंधन. సర్వీస్ యొక్క బంధనం నుండి కూడా నిర్బంధం. సెంటర్ నుండి పిలుపు వచ్చింది, ఈరోజు ఇక్కడ సర్వీస్కి వెళ్ళాలి, అక్కడికి సర్వీస్ వెళ్ళాలి, ఆ సర్వీస్ యొక్క బంధనం కూడా ఉండకూడదు. ऐलान निकले और एवरेडी बन मैदान पर आ पहुंचा. అనౌన్స్మెంట్ అయింది, బస్ ఎవరు రెడీ అయిపోయి మైదానంలో వెళ్ళి చేరుకున్నారు. यह फाइनल पेपर है जो समय पर निकलेगा प्रैक्टिकल में. ఇదే ఫైనల్ పేపర్. ఎప్పుడు ఆర్డర్ వచ్చిందో వెంటనే అదే సమయంలో బయలుదేరి చేరుకోవడం ప్రాక్టికల్లో. अव्यक्त वाणी तारीख 20 दिसंबर 1969 पृष्ठ 156 मध्य. बाप दादा चाहते हैं బాప్ దాదా ఇదే కోరుకుంటారు. कि कोटों में कोई కోటిలో కొందరు और कोई में भी कोई मेरे बच्चे अभी से रेडी हो जाए. ఆ కొందరిలోనూ కొందరు ఎవరైతే నా పిల్లలు ఉన్నారో వారు ఇప్పటి నుండే ఎవరు రెడీలుగా అవ్వాలి. मेरे बच्चे కోటిలో కొందరు, కొందరిలో కూడా కొందరు ఎవరైతే నా పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు ఇప్పటి నుండే ఎవరు రెడీగా ఉండాలి అన్నారు. నా పిల్లలు అంటే इब्राहिम बुद्ध क्राइस्ट के बनने वाले बच्चे नहीं. ఇబ్రహీం బుద్ధుడు క్రైస్తుడి పిల్లలుగా అయ్యే పిల్లలు కాదు. उनके धर्मों में कन्वर्ट हो गए तो किसके बच्चे हुए? ఆ ధర్మాలలో కన్వర్ట్ అయిపోయారు అంటే వారు ఎవరి సంతానం అయ్యారు? उनके ही हुए. ఇబ్రహీం బుద్ధ క్రైస్తుని యొక్క సంతానం అయ్యారు. लेकिन मेरे बच्चे అయితే ఇక్కడ ఎవరైతే నా సంతానం అయ్యారో నా పిల్లలు అయ్యారో వారి గురించి చెప్పు. अभी से एवर रेडी हो जाए. ఆ పిల్లలు ఇప్పటి నుండే ఎవరు రెడీలుగా అవ్వాలి. क्यों? ఎందుకని? अभी से क्यों एवर रेडी हो जाए? ఇప్పటి నుండే ఎవరు రెడీగా ఎందుకని ఉండాలి? हैं? कई सोचते हैं समय आने पर हो जाएंगे. చాలా మంది ఇలా ఆలోచిస్తారు, సమయం వచ్చినప్పుడు అయిపోతాం కదా ఎవరు రెడీగా అని. अभी से क्यों? ఇప్పటి నుండే ఎందుకని? సమయం వచ్చినప్పుడు అవుతాం కదా అనుకుంటారు. लेकिन समय आपकी क्रिएशन है. అయితే సమయం అయింది మీ యొక్క రచన. या जो आपकी रचना है, क्रिएशन है, సమయం ఏదైతే మీ రచన అయిందో उसको अपना शिक्षक बनाएंगे. మీ యొక్క రచన, మీరు రచయిత, మరి మీ రచనని మీరు మీ శిక్షక్ అంటే మీకు పాఠాలు నేర్పించేవారిగా చేసుకుంటారా? సమయం మీకు
పాఠాలు నేర్పిస్తుందా? అంటే సమయం అనుసారంగా మీరు తయారవుతున్నారు అంటే సమయం మీ టీచర్ అయిపోయింది. समय आपको शिक्षा देगा। సమయం మీకు శిక్షణ ఇస్తుందా? మీరు సమయానికి ముందే అయ్యి ఉన్నారు అంటే మరి మీరు రచయిత అయ్యారు, సమయం మీ రచన అయింది. సమయానికి ముందే మీరు ఎవరు రెడీగా అయ్యారు అంటే. ఒకవేళ కొంతమంది ఆలోచిస్తారు కదా సమయం వచ్చినప్పుడు అయిపోతాము అని, అంటే అర్థం సమయం మీ టీచర్ అయినట్లు. दूसरी बात जानते हो कि बहुत काल का हिसाब है। ఇంకొక విషయం తెలుసా? చాలా సమయం నుండి ఎవరు ఎలాంటి పురుషార్థం చేస్తారో అంతిమంలో సహజంగా ఆ సీట్లో సెట్ అవ్వగలరు. बहुत काल की संपन्नता बहुत काल की प्राप्ति कराती है। చాలా సమయం నుండి మీరు సంపన్న స్టేజ్లో ఉన్నారు అంటే చాలా కాలం యొక్క ప్రాప్తిని చేయిస్తుంది. तो अभी समय की समीपता प्रमाण ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారంగా बहुत काल का जमा होना आवश्यक है। చాలా కాలం నుండి జమ చేసుకోవడం చాలా అవసరం ఉంది. फिर उलहना नहीं देना। మరి ఎప్పుడు కూడా ఇలా ఉలహన అంటే మాకు ముందు నుంచే చెప్పలేదు ఎవరు, మాకు తెలీదు, ఇలా ఎప్పుడు ఉలహనాలు అన్ని ఇవ్వకూడదు. क्या फिर उलहना नहीं देना। అలా ఫిర్యాదులు అనేది చేయరాదు. कि हमने तो समझा बहुत काल में अभी यह समय पड़ा हुआ है। మేమైతే అనుకున్నాం చాలా సమయం అనేది ఇంకా ఉంది. अभी से बहुत काल का टेंशन रखो। అయితే ఇప్పటి నుండే చాలా సమయం యొక్క అటెన్షన్ అనేది ఉంచుకోవాలి. समझा? అర్థమైందా? ఎవరు చాలా సమయం నుండి ఆ స్థితిని ప్రాప్తి చేసుకుంటారో వారికి భవిష్యంలోనూ చాలా సమయాన్ని యొక్క ప్రాప్తి అవుతుంది. अटेंशन प्लीज। అటెన్షన్ ప్లీజ్ అంటే ఇప్పుడు గమనిక ఉంచుకోండి. बाप दादा यही चाहते బాప్దాదా ఇదే కోరుకుంటారు. कि बच्चे में भी किसी भी एक सब्जेक्ट की कमी न रह जाए। పిల్లల్లో ఏ ప్రకారమైనటువంటి ఏ ఒక్క సబ్జెక్ట్ యొక్క తక్కువలు అనేది ఉండరాదు. ऑलराउंडर और एवर रेडी। ఆల్రౌండర్ మరియు ఎవర్ రెడీగా ఉండాలి. इसी लिस्ट में मालूम है क्या करना होता है। ఆల్రౌండర్ మరియు ఎవర్ రెడీ లిస్ట్లో వెళ్ళాలి అంటే తెలుసా ఏం చేయాల్సి ఉంటుందో? 1 सेकंड में तैयार। ఒక్క సెకండ్లో తయారుగా ఉండాలి. संकल्पों को भी 1 सेकंड में बंद करना है। సంకల్పాలను కూడా ఒక్క సెకండ్లో బంద్ చేయాలి. मिलिट्री वालों का हर समय बिस्तरा तैयार रहता है। మిలిటరీ వాళ్ళకి ప్రతి సమయము వాళ్ళ యొక్క పెట్టి బెడ్డింగ్ ఉంటుంది కదా, పనుకునేది పక్క, అది ఎప్పుడు తయారుగా ఉంటుంది. यह संकल्पों का बिस्तरा भी बंद करना है। అలానే ఈ సంకల్పాలు అనేటటువంటి ఈ పడకని కూడా మీరు బంద్ చేయండి. बिस्तरा भी एवर रेडी रहना चाहिए। మన బెడ్డింగ్ అంటారు దాన్ని, బిస్తరా అంటే పడక, ఇది కూడా ఎప్పుడు ఎవరు రెడీగా ఉండాలి. మీరు చూసి ఉంటారు మిలిటరీ వాళ్ళ చేతిలో బట్టల బ్యాగు ఉంటుంది, పడుకునేది ఉంటుంది కదా, అది గద్ద అలాగా ఏమంటాం మనం, దరి జముకాణ ఏదో అంటారు కదా, అలా పడుకునేటటువంటి బెడ్డింగ్ కూడా వాళ్ళది ఎప్పుడు ప్యాకింగ్ ఉంటుంది. एवर रेडी बनने वालों का संकल्पों का बिस्तरा तैयार रहना चाहिए। ఎవరు రెడీగా ఉండేటటువంటి వారి యొక్క సంకల్పాలు అనే ఈ పడక సదా తయారుగా ఉండాలి. कोई भी परिस्थिति हो उसका सामना करने के लिए पेटी बिस्तरा तैयार हो। ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు మన యొక్క లగేజ్ బ్యాగ్ మరియు ఈ బిస్తరా అంటే పడక అన్ని తయారుగా ఉంచుకోవాలి. अव्यक्त वाणी तारीख 9 नवंबर 1969 पृष्ठ 137 मध्य। అవ్యక్తవాణి తేదీ 9 నవంబర్ 1969. तो बाप दादा यही चाहते हैं బాప్దాదా ఇదే కోరుకుంటారు, और यही पूछते हैं। ఇదే ప్రశ్నిస్తారు. जानते हो ఏం ప్రశ్నిస్తారో తెలుసా మీకు?
बाप दादा क्या चाहते हैं हमसे? బాప్ దాదా మీతో ఏం అంటే మీరు ఎలా తయారవ్వాలని కోరుకుంటారో తెలుసా మీకు? बाप दादा यही चाहते हैं कि समय से पहले బాప్ దాదా ఇదే కోరుకుంటారు, సమయానికి ముందే सब एवर रेडी बन जाओ। అందరూ ఎవరెడీగా తయారవ్వాలి అని. समय आपका कहीं मास्टर न बन जावे। సమయము మీ యొక్క మాస్టర్గా అయితే అవ్వకూడదు. है? ఏమన్నారు? वो मास्टर बनेगा वो चैतन्य होगा ఎవరైతే మాస్టర్ అవుతారో వారు చైతన్యంగా ఉంటారా, या समय की तरह जड़ होगा? లేక సమయంలాగా జడమై ఉంటారా? మాస్టర్ चैतन्य होगा। ఎవరో అన్నారు చైతన్యంగా ఉంటారు. చైతన్యంగా ఉంటారా? जड़ होगा। ఎవరో అన్నారు జడము అని. సమయంలాగా జడం అయి ఉంటారు. జడమై ఉంటారా? समय माने काल। సమయము అంటే కాలము. काल में भी महाकाल विख्यात है। ఆ, కాలంలో కూడా మహాకాలుడు చాలా ప్రసిద్ధి. तो समय आपका मास्टर नहीं बने। ఆ, సమయం అనేది మీ యొక్క మాస్టర్గా అవ్వకూడదు. समय के मास्टर आप हो। సమయం యొక్క మాస్టర్ మీరయ్యారు. అంటే సమయానికి ముందే మీరు సిద్ధంగా ఎవరెడీగా ఉండాలి. इसलिए बाप दादा चाहता है అందుకే బాప్ దాదా అనుకుంటారు, कि समय के पहले संपन्न बन సమయానికి ముందే సంపన్నులై विश्व की स्टेज पर बाप के साथ साथ విశ్వం యొక్క స్టేజ్ పైన తండ్రి జతలో आप बच्चे भी प्रत्यक्ष हो। పిల్లలైన మీరు కూడా ప్రత్యక్షం అవ్వాలి అని. क्योंकि बाप अकेला प्रत्यक्ष नहीं होता है। తండ్రి ఒంటరిగా ప్రత్యక్షమైతే కారు. अभी थोड़ा थोड़ा अपना एवर रेडी नजारा दिखाओ। ఇప్పుడు కొంచెం కొంచెమే ఎవరు రెడీగా ఉన్నటువంటి మీ యొక్క దృశ్యాలని అందరికీ చూపించండి. वो नजारा है ज्यादा में ज्यादा समय, ఆ దృశ్యాలు ఎక్కువలో ఎక్కువ సమయం या फरिश्ता रूप या निराकारी रूप ఫరిస్తా రూపము లేక నిరాకారి రూపం प्रैक्टिकल में प्रत्यक्ष करो। ప్రాక్టికల్లో ప్రత్యక్షం చెయ్యండి. गुप्त पुरुषार्थ करते हैं, గుప్త పురుషార్థం చేస్తారు. लेकिन अभी प्रत्यक्ष दिखाई दे। అయితే ఇప్పుడు ప్రత్యక్షంలో కనిపించాలి అందరికీ. आपके मस्तक से लाइट का प्रकाश अनुभव हो। మీ మస్తకము నుండి లైట్ యొక్క ప్రకాశం అనుభూతి అవ్వాలి. नयनों से रूहानियत की शक्ति अनुभव हो। నయనాల ద్వారా ఆత్మీయత యొక్క శక్తి అనుభూతి అవ్వాలి. मुख से चेहरे से मधुरता मुस्कुराता चेहरा अनुभव हो। మీ నోటి నుండి మీ ముఖము ద్వారా, నోటి ద్వారా మధురత యొక్క, ముఖము ద్వారా చిరునవ్వులు చిందిస్తున్న ముఖము యొక్క అనుభూతి అవ్వాలి. तारीख पूछेंगे డేట్ అడుగుతారు. तो हर एक सोचेगा, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. क्योंकि संगठन रूप में जो भी महावीर हैं, तीव्र पुरुषार्थी हैं, సంఘటన రూపంలో ఎవరైతే మహారథులు ఉన్నారో, తీవ్ర పురుషార్థులు, उनको संगठन रूप में जाना है। వారికి సంఘటన రూపంలో వెళ్ళాలి. వారు आगे पीछे नहीं जाना है। ముందు వెనక వెళ్ళకూడదు. पहले यहाँ एवरेडी का रूप प्रत्यक्ष होना है। మొదట ఇక్కడ ఎవరెడీ యొక్క రూపం అనేది ప్రత్యక్షం అవ్వాలి. जिससे प्रत्यक्षता हो। దీని నుండి ప్రత్యక్షత అనేది అవుతుంది. बाप दादा की और कार्य की।
బాప్దాదా యొక్క ప్రత్యక్షతను అవుతుంది, మరియు మనం ఏదైతే కార్యం చేస్తున్నామో ఆ కార్యం యొక్క ప్రత్యక్షతను అవుతుంది. तो अभी तीव्र पुरुषार्थ करो. ఇప్పుడు తీవ్ర పురుషార్థం చెయ్యండి. एक दो को सहयोग दो పరస్పరంలో ఒకరికొకరు సహయోగం ఇవ్వండి, और आगे बढ़ो. మరి ముందుకి నడవండి. जो कमजोर हैं उनको भी सहारा दो. ఎవరు బలహీనమో వారికి కూడా సహయోగం ఇవ్వండి. ऐसा संगठन बनाओ. అలాంటి సంఘటనని తయారు చేయండి. एवर रेडी बनना ही सेफ्टी का साधन है. ఎవరెడీలుగా తయారవ్వడమే సేఫ్టీ యొక్క సాధనమైంది. अगर समय मिलता है तो संगम युग की मौज मनाओ. ఒకవేళ సమయం లభిస్తుంది అంటే సంగమ యుగం యొక్క మౌజుని అనుభవించండి. लेकिन रहो एवर रेडी, అయితే ఎవరెడీగా ఉండాలి. क्योंकि फाइनल विनाश की डेट कभी भी पहले मालूम नहीं पड़ेगी, अचानक होना है. ఎందుకనంటే ఫైనల్ వినాశాని డేట్ ఎప్పుడు కూడా మొదటే తెలీదు. ఎందుకంటే సడన్గా ఏమైనా జరగనున్నది. एवर रेडी नहीं होंगे तो धोखा हो जाएगा. ఒకవేళ ఎవరు రెడీగా లేరు అంటే అంతిమంలో మోసపోతారు. इसलिए एवर रेडी बनो. అందుకని ఎవరు రెడీగా ఉండాలి. अव्यक्त वाणी तारीख 9 जनवरी 1993, पृष्ठ 169, अंत 170 आदि. అవ్యక్తవాణి తేదీ 9 జనవరి 1993. बाप दादा अभी अभी बच्चों को బాప్ దాదా ఇప్పుడిప్పుడే పిల్లలకు ये रिकॉर्ड दिखाना चाहते हैं. ఈ రికార్డు చూపించాలనుకుంటారు. ये कभी कभी का शब्द समाप्त हो जाए. ఇప్పుడు అప్పుడప్పుడు అన్న శబ్దం సమాప్తం అయిపోవాలి. क्या ये हो सकता है? మరి ఇలా చేయగలరా? అప్పుడప్పుడు అనే శబ్దాన్ని సమాప్తి చేయగలరా? ఇది సాధ్యమా? कभी कभी समाप्त हो जाए అప్పుడప్పుడు అన్న శబ్దం సమాప్తం అయిపోవాలి. तो समय पर तैयार हो जाएंगे. సమయం అనుసారంగా తయారైపోతారా? हो रहे हैं ఎవరో అన్నారు తయారవుతూ ఉన్నాము అని. और होना ही है. మరి తయారవనే అవ్వాలి. परंतु ये कहने के बजाय अभी अभी एवर रेडी बन सकते हैं. తయారవుతున్నాం, తయారవనే అవ్వాలి ఇలా అనడానికి బదులుగా ఇప్పుడే ఎవరు రెడీగా ఉన్నాము ఇలా అనగలరా? क्यों? ఎందుకని అంటే एवर रेडी रहने का अभ्यास मायाजीत ఎవరు రెడీగా ఉండేటటువంటి ఈ అభ్యాసము మాయాజీతులుగా मंजीत जगत जीत ये संस्कार भी बहुत समय से बनाएंगे. మనజీత్ మాయాజీత్ ఈ యొక్క సంస్కారము చాలా సమయం నుండి మనలో ఉండాలి. तब अंत समय भी ये बहुत काल का अभ्यास विजयी बना करके ఈ చాలా సమయాన్ని యొక్క అభ్యాసము అంతిమ సమయంలో మనల్ని విజయులుగా చేస్తుంది. आपको विशेष माला का मणका बनाएगा. ఎప్పుడు మనం విజయ అవుతామో అప్పుడు విశేష మాలలో మణులుగా అవగలము. ఈ చాలా కాలాన్ని అభ్యాసము మనల్ని మాలలో మణులుగా తయారు చేస్తుంది. पास विदानर बनेंगे. పాస్వి తానరులుగా అవగలరా? पास नहीं, కేవలం పాస్ కాదు, पास विदानर. పాస్వి తానర్. जो बच्चे बाप के कर्तव्य में निमित्त बने हुए हैं, ఏ పిల్లలైతే తండ్రి కర్తవ్యంలో నిమిత్తులై ఉన్నారో उनको यह बात हर वक्त याद रखनी है. ఆ పిల్లలకి ఈ విషయం ప్రతి సెకండ్ స్మృతిలో ఉంచుకోవాలి. कि हमें हर समय हर हालत में एवर रेडी और ऑलराउंड होना है. మేము ప్రతి సమయము ప్రతి పరిస్థితుల్లో ఎవరెడీ మరియు ఆల్రౌండర్గా అవ్వాలి అని. अगर यह दो बातें सभी में आ जाएं, तो सर्विस का सबूत श्रेष्ठ निकल सकता है. ఒకవేళ ఈ రెండు మాటలు అందరిలో వచ్చేసాయి అనుకోండి, ఎవరెడీ ఆల్రౌండర్,
అప్పుడు సర్వీస్ యొక్క రిజల్ట్ శ్రేష్టంగానే వెలువడుతుంది. अव्यक्त वाणी तारीख 18 मई 1969 पृष्ठ 61 आदि. అవ్యక్తవాణి తేదీ 18 మై 1969. बाप दादा की हर एक आशाओं के दीपक బాప్ దాదా యొక్క ప్రతి ఒక్క ఆశల యొక్క దీపాలు आशाएं संपन्न करने वाले महावीर बच्चों की यही बाप की आशा है. ఆ, ఆశలు బాప్ దాదా యొక్క ఆశల్ని సంపన్నం చేసేటటువంటి మహావీర్ పిల్లల జతలో బాప్ దాదాకి ఇదే ఆశ. कि समय अनुसार अगर अब से बहुत काल का पाठ సమయ అనుసారము సమయం కంటే ముందే ఇప్పటి నుండే చాలా కాలం యొక్క అభ్యాసం ఉన్నట్లయితే तीव्र पुरुषार्थ का जमा नहीं किया తీవ్ర పురుషార్థం జమ చేయలేదు అంటే चार्ट अच्छा न बना पाया చార్ట్ మంచిగా తయారు చేసుకోలేదు అంటే तो क्या होगा. అప్పుడేమవుతుంది? 3 शब्द बाप दादा समय प्रति समय याद दिलाता है. 3 శబ్దాలు బాప్ దాదా సమయ ప్రతి సమయం స్మృతి ఇప్పిస్తారు. एक तो अचानक होगा. ఒకటి అచానక్ అవుతుంది అని. उसके लिए దానికోసం एवर रेडी रहना पड़े. ఎవరు రెడీగా ఉండాల్సి పడుతుంది. और तीसरा बहुत समय का खाता जमा हो. మరి మూడవది చాలా సమయం యొక్క ఖాతా అనేది జమ ఉండాలి. क्योंकि बाप दादा कहते हैं ఎందుకంటే బాప్ దాదా అంటారు, चाहते भी हैं कि अपने राज्य में ఇలా కోరుకుంటారు కూడా, తమ రాజ్యములో अभी तो खुशी है ना ఇప్పుడైతే ఖుషి ఉంది కదా, कि हमारा अपना राज्य आया कि आया. మా యొక్క రాజ్యం వచ్చేసింది అంటే వచ్చేసింది అని. जैसे अभी संदेश देते हो बाप आया है, ఏ విధంగా ఇప్పుడు సందేశం ఇస్తారో తండ్రి వచ్చి ఉన్నారు అని, ऐसे ये भी खुशखबरी सुनाते हो అలానే ఈ ఖుష్ఖబరి ఈ సంతోష వార్త కూడా అందరికీ వినిపిస్తారా? कि अपना दैवी राज्य सुख शांति में राज्य आया कि आया. ఆ, మన యొక్క దైవీ రాజ్యము సుఖశాంతులతో సంపన్నంగా ఉండే రాజ్యం వచ్చేసింది అంటే వచ్చేసింది అని. जब सबको ये संदेश देते हो ఇప్పుడు అందరికీ సందేశం ఇస్తారో तो अपना पुरुषार्थ भी तीव्र बहुत समय का जमा करने वाला होना चाहिए ना. మరి మీ పురుషార్థం కూడా చాలా సమయం నుండి జమ చేసుకున్నటువంటి తీవ్ర పురుషార్థీలుగా ఉండాలి కదా మీరు కూడా. మరి अपने राज्य में మీ రాజ్యంలో अंत तक फर्स्ट जन्म से అంతిమం వరకు ఫస్ట్ జన్మం నుండి इस जन्म तक 21 జన్మల వరకు फुल राज्य भाग के अधिकारी बने. ఫుల్ రాజ్య భాగ్యానికి అధికారులుగా అవ్వాలి. ये हिसाब बहुत काल से स्मृति में रखो. ఈ లెక్క చాలా కాలం నుండి పురుషార్థం చేసి ఉన్నాము అంటే చాలా కాలాన్ని రాజ్యభాగ్యం లభిస్తుంది. ఈ లెక్కాచారాన్ని మంచిగా బుద్ధిలో ఉంచుకోండి. क्योंकि ఎందుకనంటే मजा नए घर में है, ఆనందం అనేది మజా అనేది కొత్త ఇంట్లో ఉంటుందా? अगर 2-3 जन्म के बाद आए కొత్త ఇంట్లో ఉంటుంది కదా. ఒకవేళ 2-3 జన్మల తర్వాత వచ్చారు అంటే 2-3 मास मकान के हो जाए కొత్త ప్రపంచంలో అంటే 2-3 నెలలు అయిపోయింది అంటే तो क्या कहेंगे. ఆ ఇంటిని ఏమంటారు? 2-3 मास से पुराना मकान है. 2-3 నెలలు పాత ఇల్లు అంటారు కదా. तो बाप दादा चाहते हैं అందుకే బాప్ దాదా ఇదే కోరుకుంటారు. एक एक बाप दादा का लाडला बच्चा బాప్ దాదా యొక్క ఒక్కొక్క ముద్దు పిల్లలు
वाह वाह बच्चा बने, వాహ వాహ పిల్లలుగా అవ్వాలి. बाप के दिल तक नसीन बच्चा, తండ్రి యొక్క హృదయ సింహాసనాధికారులైన పిల్లలు. समय पर एवर रेडी न रहने से नुकसान। సమయానుసారంగా ఎవరెడీగా ఉండనందున జరిగే నష్టం. रूहानी मिलिट्री के जो बंदे हैं वो कैसे होने चाहिए? రుహానీ మిలిటరీకి చెందినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఎలా ఉండాలి? एवर रेडी होना चाहिए। किस ఎవరు రెడీగా ఉండాలి? बात में? ఏ విషయంలో? आज्ञाकारी, वफादार, फरमानबरदार, ईमानदार। ఆజ్ఞాకారి అంటే ఆజ్ఞాకారి, వఫాదార్ అంటే విశ్వాసపాత్రులు, ఫర్మాన్ వర్దార్ అంటే ఆజ్ఞని పాలన చేసేవారు, ఈమాన్దార్ అంటే నిజాయితీ పరులుగా ఉండాలి. इन 4 बातों में रूहानी मिलिट्री जो है ఈ 4 విషయాలలో రుహానీ మిలిటరీ ఏదైతే ఉందో उसका एक एक बंदा, एक एक सैनिक ఆ రుహానీ మిలిటరీ యొక్క ఒక్కొక్క సైనికుడు पक्का होना चाहिए। పక్కాగా ఉండాలి. 4 మాటల్లో. अगर अवज्ञा की, ఒకవేళ అవజ్ఞ చేసినట్లయితే, नाफरमानी की, ఆజ్ఞని పాలన చేయలేదు, ఉల్లంఘన చేశారు అంటే, बेईमानी की, నిజాయితీగా లేరు, మనం మోసం చేశారు అంటే, बेवफाई की, అంటే నిజాయితీ పరులుగా కాకుండా బేవఫా అంటే అవిశ్వసనీయంగా ఉన్నారు అంటే, तो मिलिट्री में क्या करते हैं? అప్పుడు మిలిటరీలో ఏం చేస్తారు? అవిశ్వాస పాత్రులను शूट कर देते हैं, షూట్ చేసేస్తారు. जान से मार दो। వాళ్ళని అంటే ప్రాణాలను మనం బతికి ఉన్న వాళ్ళని అలానే వెంటనే షూట్ చేసి చంపేస్తారు. फौरन अनिश्चय बुद्धि बना दो। చంపేయడం అంటే వెంటనే అనిశ్చయ బుద్ధిలుగా చేసేయడం. ऐसी ज्ञान की गोली मारो అలా జ్ఞానం యొక్క గోలి అందరికీ వెయ్యండి. जो टिक न सके। వాళ్ళు ఇక్కడ నిలబడడానికి సాధ్యం లేదు. రుహానీ మిలిటరీలో ఎవరైతే అవిశ్వాస పాత్రులై ఉంటారో, నిజాయితీగా ఉండరో, ఆజ్ఞని పాలన చేయరో అటువంటి వారు. चांद सितारों से भी परे अपने घर पहुंच गए। చాంద్ సితారే అంటే చంద్రుడు మరియు నక్షత్రాల కంటే అతీతంగా ఉండే ఆ ఇంటికి వెళ్ళి చేరుకోవాలి. ऐसे बुद्धि का विमान सदा एवर रेडी है। అలా మన బుద్ధి యొక్క విమానం ఎల్లప్పుడూ ఎవరెడీగా ఉందా? अगर संगम युग में ये बुद्धि का विमान एवर रेडी है, ఒకవేళ సంగమ యుగములో మన బుద్ధి యొక్క విమానం ఎవరెడీగా ఉంది అంటే, तो ऐसी आत्माएं सतयुग में पहुंचकर अगले जन्म में అటువంటి ఆత్మలు సత్యుగంలోకి వెళ్ళి చేరుకొని ऐसे ऐसे पक्षियों को प्राप्त कर लेंगी అటువంటి పక్షుల్ని ప్రాప్తి చేసుకుంటారు. कि जिन पक्षियों को थोड़ा सा इशारा दिया ఆ పక్షులకి కొంచెమైనా ఇషారా ఇచ్చినట్లయితే और वो उड़ेंगे। మరి అవి ఎగురుతాయి. बड़े बड़े पक्षी होंगे, बड़े बड़े पंखों वाले। పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి, పెద్ద పెద్ద రెక్కలు ఉన్నటువంటి. फैमिली के साथ भी बैठ सकते हैं। పూర్తి పరివారం జతలో కూడా ఆ పక్షి పైన కూర్చోవచ్చు. और इंडिविजुअल भी बैठ सकते हैं। మరి ఒంటరిగాను కూర్చొని ఎగరొచ్చు. उन विमानों में दुर्घटना की कोई गुंजाइश नहीं। ఆ విమానాలలో ఏ ప్రకారమైన దుర్ఘటనలు జరుగుతాయనే అవకాశమే ఉండదు. चैतन्य विमान ఇవి చైతన్య విమానాలు. सब विघ्नों से प्रूफ। అన్ని విఘ్నాల నుండి మన అనిశ్చింతగా ఉండొచ్చు, విఘ్న ప్రూఫ్గా ఉంటాయి. जो किसी भी प्रकार का एक्सीडेंट नहीं हो सकता। ఏ ప్రకారాలైన యాక్సిడెంట్స్ అనేది జరగనే జరగవు.
वो कब होगा? అలా ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు ఉంటుంది? जब यहाँ ऐसी बुद्धि कॉन्सेंट्रेटेड हो जाए। అలా ఇక్కడ ఎప్పుడైతే మన బుద్ధి ఏకాగ్రం అయిపోతుందో. कैसी? ఎలాంటి ఏకాగ్రత? ऐसी बुद्धि नहीं कि जाना चाहे परम धाम में और धरती को ही नहीं छोड़ सके। అలాంటి బుద్ధి ఉండకూడదు. మనం వెళ్ళాలి పరంధామానికి, అయితే మన బుద్ధి ఈ భూమినే వదిలిపెట్టలేదు, ఈ భూమండలాన్ని. या और कोई पहाड़ी से टकरा करके गिर जाए। లేదా పైకి వెళ్తూ వెళ్తూ ఏదైనా కొండని ఢీకొని కింద పడిపోయారు అనుకోండి. संकल्पों की ऊंची ऊंची पहाड़ियां आकर के खड़ी हो जाती हैं। సంకల్పాల యొక్క పెద్ద పెద్ద కొండలు వచ్చి నిలబడతాయి అడ్డుగా. बजाय ऊपर चढ़ने के क्या होता है? అప్పుడు పైకి ఎక్కడానికి బదులుగా ఏమవుతుంది? और ही नीचे गिर जाते हैं। ఇంకా కింద పడిపోతారు. तो ये व्यर्थ संकल्प भी ఇలా ఈ వ్యర్థ సంకల్పాలు కూడా एक प्रकार की पहाड़ी से टकराना है। ఒక విధంగా కొండతో ఢీకొనడమే అవుతుంది. तो एक्सीडेंट से परे एवर रेडी बुद्धि का विमान है। యాక్సిడెంట్ల నుండి దూరంగా ఎవరు రెడీగా మీ బుద్ధి యొక్క విమానం ఉన్నదా? पहले इस विमान पर चढ़ेंगे, మొదట ఈ విమానం పైన ఎక్కాలి. तब वहाँ वह विमान मिलेगा అప్పుడే అక్కడ ఆ విమానం లభిస్తుంది. जो नेचुरल विमान होगा। ఏదైతే న్యాచురల్ స్వాభావిక విమానం ఉంటుందో, పక్షులు, ఎటువంటి యాక్సిడెంట్లు లేనటువంటి విమానం. बाप दादा सारे दिन में బాప్ దాదా రోజంతలో गेंगे के गीत बहुत सुनते हैं। ఇలా చేస్తాం, అలా చేస్తాం, చేస్తాం చేస్తాం అనే పాట రోజు వింటూ ఉంటారు. చాలా పాటలు. करेंगे, दिखाएंगे, बनेंगे। చేస్తాము, చూపిస్తాము, అలా ముందు భవిష్యంలో భవిష్యాన్ని యొక్క పాట. लेकिन कहने वालों की स्पीड क्या होती है? అయితే ఇలా అంటూ ఉంటారు కదా, వారి యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది? गैंग गैंग करने वाले बाप के साथ चलेंगे। అలా చేస్తాము, చూస్తాము అనే వాళ్ళు తండ్రి జతలో నడవగలరా? क्योंकि बाप तो एवर रेडी है। ఎందుకంటే తండ్రి అయితే సదా ఎవరు రెడీగా ఉంటారు. और गैंग गैंग करने वाले एवर रेडी नहीं हुए ఒకవేళ చేస్తాము, చూస్తాము అనేవారు ఎవరు రెడీగా లేరు అంటే तो बाप के साथ कैसे चलेंगे? అటువంటి వారు తండ్రి జతలో ఎలా నడవగలరు? देखते ही रह जाएंगे। వాళ్ళు చూస్తూ ఉండిపోతారు. देखेंगे कि ये बाप के साथ जा रहे हैं। వేరే వాళ్ళు ఎవరైతే తండ్రి జతలో వెళ్తూ ఉంటారో వాళ్ళని చూస్తూ ఉంటారు, వీళ్ళు బాబా జతలో వెళ్తున్నారు అని. ऐसे तो बाप को एक एक बच्चे से पदम गुना प्यार है। అలా అయితే బాబాకైతే ఒక్కొక్క పిల్లల జతలో 10 రెట్లు ప్రేమ, ప్రీతి అనేది ఉంది. बाप नहीं चाहते कि ये बच्चे मेरे साथ नहीं चले। బాబా ఇలా ఎప్పుడూ అనుకోరు ఈ పిల్లలు నా జతలో రాకూడదు అని. जब घर लौटने का समय आ गया है तो क्या घर नहीं चलेंगे? ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయము ఆసన్నమైంది అంటే మరి ఇంటికి వెళ్ళరా? क्योंकि घर जा करके फिर राज्य में भी आना है। ఎందుకంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజ్యంలోనూ రావాలి కదా. घर नहीं चलेंगे साथ में ఇంటికి రాలేదు అంటే జతలో तो ब्रह्मा बाप के साथ राज्य में भी नहीं आएंगे। మరి బ్రహ్మ బాప్ జతలో రాజ్యంలోనూ వెళ్ళలేరు. पीछे आना पड़ेगा। వెనక రాజ్యంలో వెళ్ళాల్సి పడుతుంది. तो आपका वायदा क्या है? మరి మీ ప్రతిజ్ఞ ఏంటి? साथ चलेंगे,
జతలో నడుస్తాము या बाद में आ जाएंगे? లేదా తర్వాత వస్తామనా మీ ప్రతిజ్ఞ? इसमें भी गेंगे लगाएंगे। ఇందులోనూ తర్వాత వస్తాము చూస్తాము అనే ఈ పాట పాడుతూ ఉంటారా? पहुंच जाएंगे, देखना बाबा हम जरूर पहुंच जाएंगे। మేము చేరుకుంటాం బాబా, మీరు తప్పక చూడండి, మేము తప్పకుండా చేరుకుంటాం అంటారు. तो ये भाषा अभी समाप्त करो। మీరు పదండి, మీ వెనక మేము వచ్చి చేరుకుంటాం. ఈ భాషని ఇప్పుడు మార్చండి. हर घड़ी अंतिम घड़ी समझते हुए एवर रेडी रहो। ప్రతి గడి అంతిమ గడి అని అనుకుని సదా ఎవరెడీగా ఉండండి. एवर रेडी अर्थात तीव्र पुरुषार्थी। ఎవరెడీ అనగా తీవ్ర పురుషార్థి అని అర్థం. ऐसे नहीं सोचो कि अभी तो विनाश होने में कुछ तो टाइम लगेगा ही, फिर तैयार हो जाएंगे। ఇలా ఎప్పుడు ఆలోచించొద్దు, ఇప్పుడు వినాశం అయ్యే అందులో ఇంకా కొంచెం సమయం అయితే ఉండనే ఉంది కదా, ఆ సమయంలో మేము తయారైపోతాము అని అనుకోవద్దు. अंतिम घड़ी को नहीं देखो, అంతిమ గడిని ఎప్పుడూ చూడొద్దు. लेकिन अपनी अंतिम घड़ी का कोई भरोसा नहीं है, इसलिए एवर रेडी। అయితే మీ యొక్క అంతిమ గడి యొక్క భరోసా అనేది లేనే లేదు. మన అంతిమ గడి ఎప్పుడైనా రావచ్చు, అందుకే సదా ఎవరెడీగా ఉండాలి. సృష్టి యొక్క అంతిమ గడిని చూడొద్దు. अव्यक्त वाणी तारीख 2 दिसंबर 1993 पृष्ठ 42 मध्य। అవ్యక్తవాణి తేదీ 2 డిసెంబర్ 1993. ఓం శాంతి.